ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, ఉపాధి హామీ కూలీలు, పారిశుధ్య కార్మికులు, నైట్ వాచ్మెన్లు, చిరుద్యోగులు, డ్రైవర్లు, మహిళా సంఘాల సభ్యులు, కార్మికులు, 10వ తరగతి ఉత్తీర్ణులై చదువు మానేసిన వారు, గృహిణులకు తమ విద్యార్హతలను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం చక్కని అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ అన్నారు. కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో జిల్లా విద్యాశాఖ చేపట్టిన బృహత్తర పథకమని, ఉపాధి హామీ వేతనదారులు, కార్మికులు, గ్రామీణ మహిళా సంఘ సభ్యులు, పట్టణ మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఒక్కో విభాగం నుంచి కనీసం 500 మందికి తగ్గకుండా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యేలా చైతన్యపరచాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారని డిఈఓ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్లో చెప్పుకోండి. ఇప్పుడు మీరు పెప్పర్ డిఆర్డిఏ గవర్నమెంట్ ల్యాబ్ అందరూ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇటువంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మీరు మీ మనల్ని ఎంఈఓ గారిని కలవండి. 14.5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే. 19 సంవత్సరాల వరకు ఎవరైనా ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ కూడా వస్తుందండి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. మన జిల్లాలో ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి 36 A1 క్రెడిట్ సెంటర్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.